హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీయర్ష కుకింగ్ ఛానల్. నేను మీ సరిత. ఇవాల్టి మన రెసిపీ వచ్చి గోధుమ పిండితో కరకరలాడే చిప్స్. ఈ చిప్స్ను ఒకసారి ప్రిపేర్ చేసుకొని 1-2 మంత్స్ పాటు స్టోర్ చేసి పెట్టుకోవచ్చు. పిల్లలకు స్కూల్కి లంచ్ బాక్స్లోకి స్నాక్స్లా పెట్టడానికి కానీ, ఈవినింగ్ టైంలో తినడానికి కానీ, ఎక్కడికైనా ట్రావెలింగ్ టైంలో తీసుకెళ్ళడానికి కూడా చాలా బాగుంటాయి. మరి ఆలస్యం చేయకుండా ఈ గోధుమ పిండి చిప్స్ను ఎలా చేయాలో చూసేద్దాం పదండి. దీనికోసం ముందుగా ఒక బౌల్లోకి 2 కప్పుల గోధుమ పిండిని తీసుకోండి. ఇక్కడ నేను గోధుమ పిండి బిస్కెట్స్ ఇంకా క్రంచీగా టేస్టీగా రావడం కోసం 1/2 కప్పు వరకు బియ్యం పిండిని వేస్తున్నాను. ఈ బియ్యం పిండి అనేది పూర్తిగా ఆప్షనల్, వేస్తే మాత్రం చాలా క్రంచీగా వస్తాయి. తర్వాత రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి. తర్వాత 1 టేబుల్ స్పూన్ కారం పొడి బదులు ఎండుమిర్చిని గ్రైండ్ చేసి వేస్తే ఇంకా చూడడానికి తినేటప్పుడు టేస్ట్ కూడా బాగుంటుంది. తర్వాత 1 టీ స్పూన్ వామును ఇలా నలిపి వేసుకోండి. తర్వాత వీలైనంత సన్నగా కట్ చేసుకున్న కరివేపాకును కూడా ఒక 4-5 రెమ్మలు వేసుకోండి. వీటన్నిటిని పిండిలో కలిసేలా కలిపేసుకొని ఒక 2-3 టేబుల్ స్పూన్ల నూనెను కొంచెం వేడి చేసి వేసుకోండి. ఇలా వేడి నూనె వేయడం వలన ఈ చిప్స్ అనేది చాలా చాలా క్రంచీగా, నోట్లో వేస్తే కరిగిపోయేంత క్రిస్పీగా వస్తాయి. చూడండి, నూనె వేసింది సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకొని పిండికి చాలా పట్టించిన తర్వాతనే ఇలా కొన్ని వాటర్ని యాడ్ చేస్తూ మనం చపాతీ పిండిని ఎలా ప్రిపేర్ చేసుకుంటామో అలా ముద్దలా, కానీ చపాతీ పిండి కన్నా కొంచెం గట్టిగా ప్రిపేర్ చేసుకోండి. ఈ పిండి నానాల్సిన అవసరం లేదండి. జస్ట్ ఇలా ముద్దగా అయిన తర్వాత మనకు కావాల్సినంత పిండిని చేతిలోకి తీసుకొని రౌండ్గా ఒకసారి చుట్టేసుకొని చపాతీ పీట పైన కానీ ఇలా చాపింగ్ బోర్డు పైన కానీ గోధుమ పిండిని చల్లుకుంటూ రెగ్యులర్గా చపాతీని ఎలా రోల్ చేసుకుంటామో అలానే అంతకన్నా కొంచెం సన్నగా రోల్ చేసుకోండి. ఇలా రోల్ చేసుకున్న తర్వాత ఫోక్తో వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా మధ్య మధ్యలో హోల్స్ కానీ ఘాట్లు కానీ పెట్టుకోండి. ఇలా పెట్టుకోవడం వలన ఆయిల్లో వేసి డీప్ ఫ్రై చేసేటప్పుడు అవి పొంగి మెత్తగా రాకుండా క్రంచిగా రావడం కోసం ఇలా ఫోక్తో ఘాట్లు పెట్టుకోవాలి. తర్వాత ఏదైనా షార్ప్గా ఉన్న కట్టర్తో ఇలా రౌండ్ షేప్లో చిప్స్ మాదిరిగా కట్ చేసుకోండి. ఇలా ప్లాస్టిక్ కటర్ లేకపోతే షార్ప్గా ఉన్న గ్లాస్ కానీ బౌల్ కానీ ఏదైనా బాక్స్తో కానీ కట్ చేసుకొని వీటన్నిటిని ఒక ప్లేట్లో తీసి పెట్టుకోవాలి. ఇలా ఒక 2-3 చపాతీలను చేసుకొని 2-3 ప్లేట్లలో వేసుకున్న తర్వాత ఆయిల్లో వేసుకుంటూ డీప్ ఫ్రై చేయాలి. అయితే డీప్ ఫ్రై చేసేటప్పుడు మాత్రం ఆయిల్ ఎక్కువగా వేసుకోండి. కొంచెం చిప్స్ మునిగేంత వరకు వేసుకొని మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఆయిల్లో వేసిన తర్వాత ఒక 1 మినిట్ తర్వాత వీటిని మరొక వైపు టర్న్ చేయండి. ఇవి చాలా సన్నగా ఉంటాయి కాబట్టి చాలా త్వరగా కూడా వేగుతాయి. కాబట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అటు ఇటు టర్న్ చేస్తూ ఇలా లైట్గా కలర్ చేంజ్ అయినప్పుడు వెంటనే ఆయిల్లోంచి తీసేయండి. చల్లారిన తర్వాత మరి కాస్త డార్క్గా అవుతాయి కాబట్టి ఈ కలర్లో రాగానే తీసేయాలి. ఇదే మాదిరిగా బ్యాచ్ వైజ్గా మిగతా అన్ని చిప్స్ని వేసుకుంటూ డీప్ ఫ్రై చేయండి. చెప్పాను కదండి, చపాతీ రోల్ చేసిన తర్వాత మాత్రం ఘాట్లు పెట్టడం మర్చిపోకండి. అలా ఘాట్లు పెట్టి డీప్ ఫ్రై చేస్తేనే ఇవి క్రంచీగా వస్తాయి. మీరు ఘాట్లు పెట్టకుండా డీప్ ఫ్రై చేస్తే పూరిలా పొంగి అవి మెత్తగా వస్తాయి. కాబట్టి తప్పకుండా నైఫ్తో కానీ ఫోక్తో కానీ ఘాట్లు పెట్టుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. చూసారు కదండి ఎంత క్రంచీగా ఉన్నాయో, నోట్లో వేస్తే కూడా అలా కరిగిపోయేంత క్రిస్పీగా, చాలా చాలా టేస్టీగా కూడా ఉంటాయి. లైట్గా స్పైసీగా కొంచెం వాము సాల్ట్ వేసాం కదా, చాలా టేస్టీగా ఉంటాయి. తప్పకుండా ఈ స్నాక్స్ను ట్రై చేయండి. ఈ రెసిపీ నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.